ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. బట్ వెదర్ చూడండి ఎలా ఉందో, ఫుల్ క్లౌడే ఉంది ఈరోజు అయితే. మార్నింగ్ 6-7 అవుతుందో అన్న ఫీల్ వస్తుంది. అసలు ఫుల్ క్లౌడీ ఉంది. మొత్తం విండ్ కూడా చాలా హెవీగా ఉంది. వల్ల ఫుల్ చల్లగా కూడా ఉంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా మనీష్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నన్ను కలవడానికి మా మామయ్య వస్తున్నారు. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు చికాగోకి వస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియాలోనే చుట్టాలు వస్తున్నారంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా దేశంగా దేశంలో ఉన్నాం. నాకున్నది 2 మామయ్యలు, ఒకరు ఇండియాలో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు. సో యా, అతను ఇక్కడే ఉన్నాడేమో కానీ చికాగో ఎప్పుడు చూడలేదు. సో అందుకోసం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ చికాగో మొత్తం చూపించడం, నా కాలేజ్ కానీ ఎవ్రీథింగ్. నేను ప్లాన్ ఏం చేయలేదు, గో విత్ ద ఫ్లో. సో చూడాలి, ఇంకా టైంని బట్టి ప్లేసెస్ వెళ్ళడం అన్నమాట. ఇంత దూరంలో ఉన్నందుకు పేరెంట్స్కి ఎలాగో మనం చూపించలేము. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మనం ఎలా ఉంటున్నాము, ఏమేం ప్లేసెస్లో తిరుగుతాము డైలీ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని అన్నా చూపించవచ్చు. సో అందుకు నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా ఫ్యామిలీలో ఉన్న ఒక్క పర్సన్కైనా నేను అట్లీస్ట్ నేను ఎలా ఉంటాను, ఇక్కడ ఏమేమి ప్లేసెస్లో తిరుగుతాను జనరల్గా, అండ్ మా కాలేజ్ అన్ని థింగ్స్ చూపించడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉన్నాను ఈసారి. అండ్ యా, చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా ఫైనల్లీ అయితే మా అమ్మాయి ఇంటికి వచ్చారు. ఇక మా అమ్మాయి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి తినేసరికి ఆల్మోస్ట్ 3 to 4 అయింది. ఇంకా కాసేపు ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడారు. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా కాలేజ్ నైట్ కాలేజ్ కాబట్టి ఇంకా ఓపెన్ ఉంటుంది కదా, చూపిద్దామని ఇక కాలేజ్కి అయితే వచ్చాము. నాకైతే మా కాలేజ్ చూపించడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇండియాలో కాలేజ్ ఒకలా ఉంటాయి, యూఎస్లో కాలేజ్ ఒకలా ఉంటాయి. సో యా, ఇక అలా కాలేజ్ చూపించేసి స్టూడెంట్ సెంటర్లో కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా దాని తర్వాత రిటర్న్లో మేమైతే పిజ్జా ట్విస్ట్కి వెళ్ళాము. ఇది వచ్చేసి ఇండియన్ ఫార్మాట్ ఆఫ్ పిజ్జా. నాకైతే బాగా నచ్చుతుంది ఇందులో పిజ్జా అనేది. ఇంకా సో దిస్ ఈస్ ద డే 1 వ్లాగ్ విత్ మై మామయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.